ఎన్నో సంవత్సరాలుగా గౌడ సోదరులు కాటమయ్య గుడి ఉండాలి పట్టణంలో అని చెప్పి చాలా రోజులుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ ఆలోచనకు ప్రతిరూపం ఈరోజు శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం ఈరోజు ప్రతిష్టాపన కార్యక్రమం చాలా వైభోగంగా జరిగింది. రాష్ట్రం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. చాలా చక్కటి వాతావరణంలో ఎత్తైన ప్రాంతంలో అద్భుతంగా ఈ దేవాలయ నిర్మాణం కొనసాగింది. ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి పదంలో నడవాలా. మొత్తం భక్తులందరికీ కూడా కంఠమహేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ గుడి నిర్మాణంలో కీలక పాత్ర వహించిన మా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, వారి బృందం, అలాగే ఇంకా అనేక మంది దేవాలయ కమిటీ సభ్యులు, పట్టణంలో ఉన్న గౌడ కుటుంబ సభ్యులు అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషకరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. చాలా సంవత్సరాలుగా గౌడ్ల ఆరాధ్య దైవమైనటువంటి కంఠమహేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించుకోవాలని చాలా రోజుల నుంచి కూడా పెద్దలందరూ కూడా నిశ్చయించుకుంటే ఆ పని పూర్తి కాలేకపోయింది. ఈరోజు ఒక సంవత్సరం కిందట గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి పూజా కార్యక్రమం చేసి ఆ రోజు భూమి పూజ చేసి వెళ్ళారు. కరెక్ట్ సంవత్సరం తిరగకముందే అందరి ఆశీర్వాదంతో నాయకులు కానీ పెద్దలు, గౌడ పెద్దలు అందరూ కూడా అందరి చేయి కలిపి ఈ గుడి నిజంగా కూడా ఈరోజు గుడి కట్టడం వల్ల జిల్లా, ఓన్లీ జిల్లానే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి అందరూ కూడా గౌడ్లు కానీ మిగతా అందరూ వచ్చి ఈ గుడి కార్యక్రమంలో పాల్గొని నిజంగా కూడా అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ గుడికి కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో 30 లక్షల రూపాయలు కాటమయ్య భవన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఐకమత్యంగా ఉండే విధంగా, అందరికీ భక్తి మార్గం ఉండే విధంగా కూడా ఈ గుడి ఉంటే బాగుంటుంది, రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్తే చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా ఈ గుడి నిర్మాణంలో అందరూ కూడా ఈ గుడిలో పాలు పంచుకున్నందుకు అందరూ కూడా గౌడ పెద్దలకు మరియు అందరి పెద్దలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.